ఎఫ్ హబ్ వారి బియాండ్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. తెలుగు సినిమా చరిత్రలోనే ఓ సంచలనంగా విడుదలైన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే ఓ ప్రేక్షకురాలు మరణించింది. ఆ కేసుకు సంబంధించి థియేటర్ సిబ్బందిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు. ఓ పెద్ద సెలబ్రిటీ పోలీసులకు చెప్పకుండా సినిమాకి రావడం తప్పని కొందరు వాదిస్తుంటే, ఆ రోజు అక్కడ జరిగిన మరణం ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారు రాజకీయ వర్గాలు. ఈ పరిణామాల మీద మినిట్ టు మినిట్ రిపోర్ట్ బై సుమన్ టీవీ. సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం అన్నది విచారకరం, దురదృష్టకరం. ఇందులో మరే సందేహం లేనే లేదు. ఆ మృతి చోటు చేసుకున్న తర్వాత పోలీసులు ఈ ఘటన మీద కేసు నమోదు చేశారు. థియేటర్ సిబ్బందిలో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం ఊహించని పరిణామం జరిగింది. ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతికి సంబంధించి ఆ సినిమా చూసేందుకు అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ కూడా కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ కేసులో బన్నీని అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికెళ్లారు. ఏదో పని మీద ఢిల్లీకి వెళ్లి ఉదయాన్నే ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాన్ని చూసి కాస్తంత నివ్వెరపోయిన బన్నీ పోలీసులతో కలిసి స్టేషన్ వెళ్లేందుకు అంగీకరించారు. కొద్దిసేపు వెయిట్ చేస్తే డ్రెస్ మార్చుకొని వస్తానంటూ రిక్వెస్ట్ చేశారు. అందుకు పోలీసులు నో చెప్పారు. వెంటనే కదలాల్సిందే అంటూ చెప్పి అల్లు అర్జున్ను అరెస్టు చేసి కారెక్కించారు. ఈ పరిస్థితిని చూసి అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. బాధపడొద్దు, భయపడొద్దు అంటూ ఆమెను అనునయించిన అల్లు అర్జున్ పోలీసులతో కలిసి ముందుకు నడిచారు. అటు అల్లు అర్జున్తో కలిసి పోలీస్ కారెక్కేందుకు అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. అయితే అందుకు అల్లు అర్జున్ వద్దని చెప్పడంతో ఆయన వెనక్కి తిరిగారు. బన్నీని ఎక్కించుకున్న పోలీస్ వాహనాలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వైపు కదిలిపోయాయి. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం అటు తెలంగాణ ఇటు ఏపీతో పాటు జాతీయ స్థాయిలో సంచలనం రేకెత్తించింది. వందలాది మంది అభిమానులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. పిఎస్ లో అల్లు అర్జున్ ను పోలీసులు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి కులంకషంగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయనను గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత ఆయనను చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో అల్లు అర్జున్ మీద పెట్టిన సెక్షన్లు చెల్లవంటూ డిఫెన్స్ లాయర్లు వాదించారు. ఈ విచారణ జరుగుతున్న తరుణంలోనే అల్లు అర్జున్ తమ థియేటర్కు వస్తున్నట్లు, తగిన భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను కోరినట్లు సంధ్యా థియేటర్ యాజమాన్యం పంపిన లేఖ అంటూ ఒకటి మీడియాకు చేరింది. అయితే భద్రత కోరుతూ సంధ్యా థియేటర్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని తాము అంగీకరించలేదంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని పోలీస్ లాయర్ కోర్టులో వెల్లడించారు. మరోవైపు అల్లు అర్జున్ ను అరెస్టు చేశారన్న వార్త విని మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ ను రద్దు చేసుకొని అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అల్లు అరవింద్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అటు చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అల్లు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అటు బన్నీ అరెస్టును ప్రముఖ హిందీ నటుడు అరుణ్ ధావన్ తీవ్రంగా ఖండించారు. భద్రతాపరమైన అంశాలను నటీనటులు ఎలా చూసుకుంటారంటూ ప్రశ్నించారు. మరోవైపు అల్లు అర్జున్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. బన్నీ అరెస్టును అటు తెలంగాణ బీజేపీతో పాటు బీఆర్ఎస్, వైఎస్ఆర్ సిపిలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ వైఫల్యమే ఈ ఘటనకు కారణమంటూ బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. సంధ్యా థియేటర్ ఘటనకు బన్నీ కారణమని అనుకుంటే హైడ్రా కూల్చివేతల సమయంలో పోయిన 2 ప్రాణాలకు బాధ్యతగా రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఇక అల్లు అరెస్టు పూర్తిగా అక్రమమంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు మరో నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఇదే సమయంలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ మీడియా ముందుకొచ్చారు. తన భార్య మరణానికి అల్లు అర్జున్ కారణమని తాను భావించడం లేదన్నారు. ఇందుకు సంబంధించిన తాను పెట్టిన కేసును విత్డ్రా చేసుకుంటానంటూ వెల్లడించారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వకూడదంటూ పోలీస్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి విన్నపించారు. ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసులు పెట్టిన సెక్షన్లే కరెక్ట్ కాదంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదించారు. 2017లో షారుఖ్ ఖాన్ పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణాల విషయంలో ఆయనకు కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన విషయాన్ని న్యాయవాదులు గుర్తు చేశారు.
పక్షాల వాదోపవాదనలు విన్న తర్వాత నాంపల్లి న్యాయమూర్తి బన్నీకి ఈ నెల 27 దాకా రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. అయితే హైకోర్టు మాత్రం అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.